గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి అన్నమాట. పోర్చుగల్లో విజిట్ టు స్టడీ వీసా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ నాకు పంపించి అనలైజ్ చేసి మీరు ఒక మంచి వీడియో చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాని ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది, ఈ ప్రొవిజన్ అనేది ఉందా, విజిట్ మీద యాక్చువల్గా వచ్చి స్టడీ వీసా కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చా, ఒకవేళ ఉంటే దాంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి, దాని ఫైనాన్సెస్ ఏంటి, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అన్నది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్, విజిట్ నుండి టీఆర్సీ ఎలా వస్తుంది, టీఆర్సీ నుండి పర్మనెంట్ రెసిడెన్సీ ఎలా వస్తుంది, అక్కడ నుండి సిటిజన్షిప్ ఎలా వస్తుంది అన్నది మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం దీంట్లో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, పోర్చుగల్లో విజిట్ టు స్టడీ వర్క్ వీసా ఉందా అంటే ఉంది. ఒక ప్రొవిజన్ ఉంది, ఆర్టికల్ 92 అని చెప్పేసి ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఇది 100% జరుగుతుందా అంటే 100% జరుగుతుంది అని నేను మాత్రం చెప్పను. ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, వీసా మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు అడిగే ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. మీరు ఈ కంట్రీకి విజిట్ మీద వచ్చారు, విజిట్ మీద వచ్చి మీరు ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నారు అని ఒక క్వశ్చన్, సాలిడ్ క్వశ్చన్, అది రెడ్ ఫ్లాగ్ అనమాట, అడుగుతారనమాట. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ ఇలా వస్తూ ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగేది ఏంటంటే, మీరు విజిట్ మీద వచ్చి ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నారు అని అడుగుతారు. సో అది మనము ఆన్సర్ చేసినప్పుడు వాళ్ళు నమ్మకపోవచ్చు, రైట్? నార్మల్గా మనం ఏం చేస్తాం, మనం ఆన్సర్ ఏం చెప్తాం, ఓకే మేము ఈ కంట్రీకి వచ్చాము, పోర్చుగల్కి మాకు ఈ కంట్రీ బాగా నచ్చింది, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా నచ్చింది, సో అందుగురించే మేము స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తున్నాము, మేము అడ్మిషన్ తీసుకున్నాము ఆల్రెడీ యూనివర్సిటీలో అని చెప్తాం మనం. సో కొంతమంది ఆఫీసర్స్, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, వీసా ఆఫీసర్స్ కన్విన్స్ అయ్యి వీసా ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఒక లాయర్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం కొన్ని విషయాలు ఎవరు చెప్తే వింటారో వాళ్ళే చెప్పాలి. మనం చెప్తే కొన్ని విషయాలు ఇమిగ్రేషన్ వాళ్ళు వినరు. సో లాయర్స్ చెప్పారనుకోండి, అదే మాట లాయర్ చెప్తే వాళ్ళు వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్రాసెస్ని చేసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ చూద్దాం. యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ విజిట్ వీసా మీద పోర్చుగల్కి రావాల్సి వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత అక్కడ నుండి ఆర్టికల్ 92 అనే ఒక ప్రొవిజన్ ఉంది, దాని త్రూ మీరు టీఆర్సీకి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, అక్కడ నుండి మీకు వన్స్ టీఆర్సీ వచ్చిన తర్వాత, మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఆర్టికల్ 122, 122P అని రెండు ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని త్రూ మీరు ఈవెన్ ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు, లేదా బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు 5 years, మీరు వచ్చిన రోజు నుండే, మీరు ఎప్పుడైతే మీకు టీఆర్సీ వస్తుందో ఆ రోజు నుండి 5 years కంప్లీట్గా ఈ కంట్రీలో ఉంటే మీకు పిఆర్, సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది. హై లెవెల్లో ఇది ప్రాసెస్ అనమాట. మనం డీటెయిల్లోకి వెళ్ళి చూద్దాం యాక్చువల్గా ఎవ్రీ స్టెప్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ విజిట్ వీసా రిక్వైర్మెంట్స్ చూద్దాం ఈ ప్రాసెస్లో. ఓకే, సో ఇండియా నుండి ఒక క్యాండిడేట్ ఉన్నారనుకోండి. ఆ క్యాండిడేట్ అనుకున్నారు, నేను విజిట్ వీసా మీద వచ్చి పోర్చుగల్కి స్టూడెంట్ వీసా కన్వర్ట్ చేసుకుందామని ఒక ప్లాన్, థాట్ ప్రాసెస్తో ఉన్నారు. సో అతనికి ఏం కావాలి ఫస్ట్? ఓకే, సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఇచ్చాను నేను. షెంగెన్ వీసా అప్లికేషన్ ఫామ్ ఫుల్లీ ఫిల్డ్ కావాలి. ఓకే, పాస్పోర్ట్ ఏమో వ్యాలిడ్గా ఉండాలి, అట్లీస్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి మీరు ప్రయాణించే ముందు. ఓకే, 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి, మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి, మినిమం కవరేజ్ 30,000 euros అనమాట. దాని కాస్ట్ రఫ్లీ ఒక 10,000 అలా ఉండొచ్చు ఇండియాలో. ఓకే, తర్వాత రౌండ్ ట్రిప్ ఫ్లైట్ రిజర్వేషన్స్ కావాలి. ఓకే, రౌండ్ ట్రిప్ అంటే మీకు 2 టికెట్స్ మీరు చూపెట్టాలన్నమాట. తర్వాత ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ మీరు చూపెట్టాల్సి వస్తుంది. అంటే ఇనీషియల్గా మీరు హోటల్ బుక్ చేసుకోవడమో, బిఎన్బి బుక్ చేసుకోవడమో ఇలాంటివి ప్రూఫ్గా చూపెట్టాలి. ఓకే, ప్రూఫ్ ఆఫ్ సఫిషియెంట్ ఫండ్స్ చూపెట్టాలి. ఎలా అంటే బ్యాంక్లో మీ డబ్బులు ఉన్నట్టు, అంటే ఆ డబ్బులు కూడా ఒకేసారి పడినట్టు కనిపిస్తే వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో గ్రాడ్యువలీ ఆ డబ్బులు మీరు యాడ్ చేసుకుంటూ వస్తున్నట్టు
లేదా సేవింగ్స్ నుండి మీరు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏదో ఒక ప్రూఫ్ ఉంటే అది బాగుంటుందన్నమాట. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా ఉంటే చూపెట్టాలి. అంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ చేసే వాళ్ళకేమో పే స్లిప్స్ ఉంటాయి, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకంటే ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ లేదా బ్యాలెన్స్ షీట్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత ఒక కవర్ లెటర్ కావాలి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. కవర్ లెటర్లో మీరు ఎందుకు వెళ్తున్నారు పోర్చుగల్కి, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు వెళ్తున్నారు అని చెప్పేసి ఒక ఐటినరీ లాంటిది మీరు క్రియేట్ చేసి వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ సివిల్ స్టేటస్. ఒకవేళ కనుక మీరు మీ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అంటే పిల్లలతో కానీ ప్రయాణం చేస్తున్నట్టయితే వాళ్ళ స్టేటస్, ప్రూఫ్ ఆఫ్ సివిల్ స్టేటస్, మ్యారేజ్ సర్టిఫికెట్, పిల్లలు అయితే బర్త్ సర్టిఫికెట్ కావాల్సి వస్తుంది. ఓకే, ఐ థింక్ మోస్ట్లీ సింగిల్గా ప్రయాణం చేస్తారు ఇలాంటి వీసాలకి, కనుక అది మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే, తర్వాత ఎంప్లాయీ అయితే అంటే మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఒక అప్రూవల్ లెటర్ కావాలి ఎంప్లాయర్ దగ్గర నుండి, మీకు లీవ్ శాంక్షన్ చేసినట్టు. ఓకే, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటే మంచిది. ఓకే, తర్వాత పే స్లిప్స్, అదే ఎంప్లాయర్ దగ్గర నుండి మీకు కరెక్ట్గా పే స్లిప్స్, ఆ పే స్లిప్స్లో వచ్చిన మీ శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్లో కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. కంపెనీ నేమ్ కానీ లేదా అమౌంట్స్ కానీ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ ఉండాలి, అట్లీస్ట్ 1 year ఉండాలి, ఒక 2 years ఉంటే ఇంకా మంచిది. ఓకే, తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్లస్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ పెడితే బాగుంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ మనకి విజిట్ వీసాకి. విజిట్ వీసా అప్రూవ్ అయ్యింది అనుకుందాం, తర్వాత ప్రాసెస్ ఏంటి? ఓకే, విజిట్ వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు, తర్వాత పోర్చుగల్కి వచ్చేస్తారు. ఓకే, పోర్చుగల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఇమిగ్రేషన్ లాయర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలామంది ఇమిగ్రేషన్ లాయర్స్ మీకు దొరుకుతారు, ఆన్లైన్లో చెక్ చేసుకుంటే. ఓకే, మీరు ఇమిగ్రేషన్ లాయర్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి వెళ్ళి మీ స్టోరీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, నేను ఈ వీసా మీద వచ్చాను, నేను ఆర్టికల్ 92 మీద నేను ఒక యూనివర్సిటీలో కానీ ఒక టెక్నికల్ స్కూల్లో కానీ జాయిన్ అయ్యి అడ్మిషన్ తెచ్చుకుంటాను, నేను ఆర్టికల్ 92 మీద టీఆర్సీకి అప్లై చేయాలి, మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. వాళ్ళ ఫీ ఏదైనా ఉంటే వాళ్ళు మీకు చెప్తారు ఎంత ఫీ అని చెప్పేసి. ఓకే, వన్స్ మీ అడ్మిషన్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ టెక్నికల్ స్కూల్ రిజిస్టర్డ్వి చూసుకోండి, ఎందుకంటే కొన్ని అన్రిజిస్టర్డ్ ఉంటాయి, కొన్ని అక్రిడేటెడ్వి ఉండవు. సో ఇలాంటివి చూసుకోండి. చూసుకున్న తర్వాత నిఫ్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. నిఫ్ నెంబర్ అంటే ట్యాక్స్ కోడ్ అనమాట. ఇక్కడ ట్యాక్స్ కోడ్, తర్వాత నిస్ నెంబర్ అనేది సోషల్ సెక్యూరిటీ కోడ్. అది మోస్ట్లీ ఎంప్లాయ్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి అవసరము, సోషల్ బెనిఫిట్స్ తీసుకోవడానికి. స్టూడెంట్స్కి అంతగా అవసరం లేదు. ఓకే, ఉంటే మంచిది అప్లై చేసుకుంటే, ఎందుకంటే మీరు ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేయాలంటే మీకు నిస్ నెంబర్ కావాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మీకు డెఫినెట్గా కావాల్సింది బ్యాంక్ అకౌంట్, రైట్? ఎందుకంటే మీరు పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ త్రూయే చేయాల్సి వస్తుంది, క్యాష్ ఎక్కువగా నడవదు. ఓకే, తర్వాత మీకు కావాల్సింది ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ డాక్యుమెంట్, రైట్? ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నిస్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, తర్వాత అడ్మిషన్ లెటర్ యూనివర్సిటీ నుండి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు టీఆర్సీకి అనమాట. ఓకే, TRC/స్టడీ వీసా ఆన్ బేసిస్ ఆఫ్ ఆర్టికల్ 92 త్రూ ఏ లాయర్. ఎందుకు నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను త్రూ ఏ లాయర్ అంటే, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మనం సమాధానాలు చెప్తే కొంతమంది కన్విన్స్ అవుతారు, కొంతమంది కన్విన్స్ అవ్వరు. సో మీరు ఛాన్స్ తీసుకోకుండా ఉండాలంటే లాయర్ త్రూ వెళ్తే మంచిదన్నమాట. ఓకే, ఒకటి ఇక్కడ ఏంటంటే యూ కెన్ నాట్ అప్లై ఫర్ స్టడీ వీసా ఇఫ్ యువర్ విజిట్ వీసా ఈజ్ ఎక్స్పైర్డ్. ఇది ఒక నోట్ చెప్తున్నాను కింద, ఎందుకంటే విజిట్ వీసా వాళ్ళు మీకు ఎంత ఇస్తారు, ఇప్పుడు ఇండియా నుండి కొంతమందికి ఎలాగ ఇస్తున్నారంటే విజిట్ వీసాలు మీరు 2 weeks పెట్టుకుంటే 2 weeks ఇస్తారు, 3 weeks పెట్టుకుంటే 3 weeks ఇస్తారు, కొంతమందికి 90 days కూడా ఇస్తున్నారు. అది డిపెండ్స్ అనమాట, కేస్ బై కేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 weeks 3 weeks ఇచ్చారనుకోండి, ఆ టైం లోపల మీరు వచ్చేసి ఈ పేపర్ వర్క్ అంతా అడ్మిషన్లు ఇవన్నీ చేసుకుని మీరు అప్లై చేసేయాలి. వితిన్ మీ వీసా ఎక్స్పైర్ అయ్యే టైం లోపల
మీరు అప్లై చేసేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ వీసా కనుక ఎక్స్పైర్ అయిపోతే మీరు అప్లై చేయడానికి ఉండదు, యూ విల్ బికమ్ ఇల్లీగల్ అనమాట. వన్స్ ఇల్లీగల్ అయిపోతే ఇంకా మీకు ఛాన్స్ చాలా చాలా తక్కువ అయిపోతాయి ఇంకా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు వచ్చిన టైంని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 90 days అంటే సఫిషియెంట్ టైము, మీకు 90 days వీసా వస్తే కనుక, లేదా 60 days వచ్చిన సఫిషియెంట్ టైము. కానీ కొంతమందికి 2-3 weeks వస్తాయి, మీరు ఛాన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, టీఆర్సీ అప్లై చేస్తాము, త్రూ లాయర్ అప్లై చేస్తాము. అప్పుడు మనం ఏం చేసుకోవాలి డ్యూరింగ్ ద ప్రాసెస్ అంటే ఇట్ టేక్స్ టైం కదా, అట్లీస్ట్ 6 months to 8 months అప్ టు 1 year వరకు పట్టొచ్చు. సో ఈ టైంలో మనం ఏం చేసుకోవచ్చు, మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఫుల్ టైం స్టడీ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఆల్సో వర్క్ 20 hours per week. యాజ్ పర్ స్టూడెంట్ వీసా 20 hours వర్క్ చేయాలి. కానీ మీరు సెమిస్టర్ బ్రేక్స్లో ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఫుల్ టైం నార్మల్గా వర్క్ చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు స్టూడెంట్ వీసా మీద. లీగల్గా నేను మాట్లాడేది ఏంటంటే, లీగల్గా మీరు 20 hours per week చేసుకోవాలి. ఓకే, తర్వాత మీ ఇష్టం. అది చెప్తున్నాను ఇక్కడ, ఇట్ ఈస్ ఇల్లీగల్ టు వర్క్ ఫుల్ టైం డ్యూరింగ్ సెమిస్టర్ టైం. ఓకే, మీరు చదువుకునే టైంలో మీరు ఫుల్ టైం వర్క్ చేస్తే అది ఇల్లీగల్ కింద వస్తుంది అనమాట. అంటే ఎవరైనా పట్టుకున్నప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే, టీఆర్సీ వచ్చేసింది మీకు 8 months or 10 months తర్వాత మీకు టీఆర్సీ వచ్చేసింది అని అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఓకే, అప్పుడు కూడా మీరు ఇంకా మీరు కోర్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు కనుక మీరు ఫుల్ టైం సేమ్ అప్లైస్ అగైన్. మీరు ఫుల్ టైం స్టడీ చేసుకోవచ్చు, 20 hours పార్ట్ టైం చేసుకోవచ్చు, మళ్ళీ ఫుల్ టైం డ్యూరింగ్ సెమిస్టర్ బ్రేక్స్లో ఫుల్ టైం చేసుకోవచ్చు. దీస్ 3 points రిమైన్ సేమ్. ఓకే, తర్వాత యూ కెన్ ట్రావెల్ త్రూ అవుట్ యూరప్ విత్ ఇన్ షెంగన్ ఏరియా. మీరు టీఆర్సీ త్రూ షెంగన్ ఏరియాలో ఉన్న 29 కంట్రీస్ మీరు ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎనీ వీసా. ఓకే, తర్వాత యూ కెన్ ఎక్స్చేంజ్ యువర్ డ్రైవర్స్ లైసెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత టీఆర్సీ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట కొంతమందికి, కొన్ని కేసెస్లో. సో వాళ్ళు ఏంటంటే 2 years మీరు ఈ కంట్రీలోకి వచ్చి 2 years అయిపోయింది అనుకోండి, తర్వాత మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో విత్ ఇన్ 2 years మీరు డ్రైవర్స్ లైసెన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే అది చాలా మంచిది. త్రూ అవుట్ ది యూరప్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో మీరు డ్రైవ్ చేయొచ్చు. ఓకే, తర్వాత మీరు అప్లై చేయాల్సింది ఎస్ఎన్ఎస్ నెంబర్ అనమాట. ఎస్ఎన్ఎస్ నెంబర్ అంటే ఇది హెల్త్ కేర్ నెంబర్ అనమాట. ఇక్కడ పోర్చుగల్లో హెల్త్ కేర్ నెంబరు అంటే గవర్నమెంట్ సపోర్టెడ్ హెల్త్ కేర్ నెంబర్ అనమాట. మీరు ఈ నెంబర్ ఉంటే మీకు మెడిసిన్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ మోస్ట్లీ ఫ్రీ. కొన్ని మెడిసిన్స్ పెయిడ్ ఉంటాయి, చాలా మినిమం అమౌంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్ట్రిప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఒక 10 tablets ఉన్నాయనుకోండి, ఎస్ఎన్ఎస్ నెంబర్ ఉంటే 2 euros తీసుకున్నారనుకోండి, అదే ఎస్ఎన్ఎస్ నెంబర్ లేకపోతే దానికి 15 euros తీసుకోవచ్చు అనమాట. సో ఎస్ఎన్ఎస్ నెంబర్ అంత ఇంపార్టెంట్ మనకి ఇక్కడ పోర్చుగల్లో. అది లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. ఓకే, కింద కూడా చెప్తున్నాను, యువర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ హై వితౌట్ ఎస్ఎన్ఎస్ నెంబర్. ఓకే, ఓకే, కోర్స్ కంప్లీట్ అయిపోయింది పోర్చుగల్లో. ఓకే, మీకు మీ దగ్గర ఆల్రెడీ టీఆర్సీ ఉంది, ప్లస్ మీకు కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ నుండి యాక్చువల్గా మీరు వచ్చింది దీనికోసం ఇంకా. ఓకే, సో దానికోసం మీరు చదువుకున్నారు ఈ తర్వాత ఇప్పటి నుండి ఇప్పుడు ఏం చేయాలని మీరు ఆలోచించాలి. ఓకే, సో యూ కెన్ అప్లై ఫర్ ఓపెన్ వర్క్ పర్మిట్ త్రూ Article 122. సో మీరు ఒక ఆర్టికల్ ఉంది, దాని ద్వారా, ఆర్టికల్ అంటే ఒక లా అనమాట, ఇమిగ్రేషన్ లా వాళ్ళు క్రియేట్ చేసింది, దానికి ఒక కోడ్ ఇచ్చారు ఆర్టికల్ అని చెప్పేసి. సో దాని త్రూ మీరు ఓపెన్ వర్క్ పర్మిట్కి ఎలిజిబుల్ అనమాట. మీరు ఇక్కడ చదువుకున్నందుకు 1 year, ఆ 1 yearలో మీరు ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను ఒక బిజినెస్ పెట్టుకుంటాను, నా దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే Article 122P కింద మీరు బిజినెస్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాని త్రూ మీరు ఏ బిజినెస్ అన్నా, లెజిటిమేట్ బిజినెస్ అన్నా చేసుకోవచ్చు. యూ కెన్ వర్క్ ఫుల్ టైమ్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఫస్ట్ది అయితే మీరు ఏ ఫీల్డ్లో అన్నా మీరు వర్క్ చేసుకోవచ్చు. సెకండ్ది అయితే యూ కెన్ ఓపెన్ అప్ ఏ లెజిటిమేట్ బిజినెస్. ఓకే, ఆఫ్టర్ లీగల్ స్టే ఇన్ పోర్చుగల్ ఫర్ 5 years యూ కెన్ అప్లై ఫర్ PR ఆర్ సిటిజన్షిప్. మీరు ఇది చేసుకుంటూ 5 years అయిపోయింది అనుకోండి, ఆ 5 years ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మీకు టీఆర్సీ వచ్చిన డే నుండి స్టార్ట్ అవుతుంది. రైట్, టీఆర్సీ వచ్చిన డే నుండి స్టార్ట్ అవుతుంది కనుక ఆ రోజు నుండి
మీరు 5 years ఉంటే ఈ కంట్రీలో మీకు పిఆర్ సిటిజన్షిప్ వస్తుంది. తర్వాత సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీకు అనిపించింది అనుకోండి, పోర్చుగల్ ఏంటి ఇంకా బోర్ కొట్టేసింది, ఇక్కడ డబ్బులు లేవు, నేను స్వీడనో లేకపోతే జర్మనీయో లేకపోతే ఆస్ట్రియానో వెళ్ళి సెటిల్ అయిపోతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు, ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు అని చాలామంది మూవ్ అయిపోతారు ఇక్కడ నుండి. సో మీకు అలాంటి థాట్స్ వస్తే మీరు కూడా మూవ్ అయిపోయి ఆ కంట్రీలో సెటిల్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను, పిఆర్ డస్ నాట్ అలౌ యూ టు సెటిల్ ఇన్ అదర్ EU కంట్రీస్. అంటే మీకు పిఆర్ ఉంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు, మీరు వేరే కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వడానికి మీకు సిటిజన్షిప్ కావాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ సిటిజన్షిప్ ఓన్లీ యూ కెన్ సెటిల్ ఇన్ ఎనీ యూరోపియన్ షెంగన్ కంట్రీ. ఓకే, అఫోర్డబిలిటీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది వీడియోస్ చేస్తారు, ఓకే, కానీ దాంట్లో ఉన్న ఒడిదుడుకులు చెప్పరు. ఫైనాన్షియల్గా ఎంతవరకు ఇది ఖర్చు అవుతుంది అన్నది ఎవరు ఎక్కువగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, నేను ఒక బెస్ట్ కేస్ సినారియో వర్స్ట్ కేస్ సినారియో పెట్టాను అనమాట. ఓకే, అంటే అందరి తలరాతలు ఒకేలా ఉండవు కనుక కొంతమందికి కొన్ని పనులు చాలా తొందరగా అయిపోతాయి, కొంతమందికి కొన్ని పనులు ఎంత చేసినా అవ్వవు అనమాట. సో దాన్ని మనం ఏం చేయలేము, అది మన తలరాత, అందుకే తలరాత అంటాం మనం దాన్ని, మన వి డోంట్ కంట్రోల్ ఇట్, రైట్? సో బెస్ట్ కేస్ సినారియోలో చూద్దాం. టూరిస్ట్ వీసా మీరే చేసుకున్నారు అనుకోండి ఇండియాలో, రైట్? పేపర్ వర్క్ అంతా మీరే సార్ట్అవుట్ చేసుకొని మీరే చేసుకుంటే ఇట్స్ వెరీ మచ్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ నన్ను అడిగితే. ఓకే, డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు కరెక్ట్గా గ్యాదర్ చేసుకుంటే ఇట్స్ ఈజీ. ఓకే, సో టూరిస్ట్ వీసా మీరే చేసుకుంటే 25K వరకు రఫ్లీ అవ్వచ్చు. తర్వాత ఫ్లైట్స్ రఫ్లీ 60K అనుకుందాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లాయర్ ఫీ, మీకు ఒక మంచి లాయరు చాలా చీప్గా దొరికాడంటే మీరు లక్కీగా 50Kలో అయిపోద్ది. ఓకే, 50K ఇండియన్ రూపీస్, ఇవన్నీ ఇండియన్ రూపీస్ చెప్తున్నాను ఇక్కడ. తర్వాత యూనివర్సిటీ ఆర్ స్కూల్ ఫీజ్, మీరు ఏ వొకేషనల్ కోర్సో లేకపోతే ఏ యూనివర్సిటీలోనో జాయిన్ అయితే మినిమం 3 lakhs అని అనుకుందాం. ఓకే, 3 lakhs ఫీజు హోల్ ఇయర్కి. తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్, రైట్? మంత్లీ 50K వేసుకున్నాను, చాలా తక్కువ వేసుకున్నాను. 50K అంటే అందులో మీ అకామిడేషన్, మినిమం అకామిడేషన్కే 300-350 అలా ఉంటుంది. 150 మీరు ఫుడ్ వేసుకున్నా కానీ నెలకి 50,000, సంవత్సరానికి 6 లక్షలు. ఓకే, తర్వాత మిస్లేనియస్ అంటే ఇప్పుడు ఫోన్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ ఏవో ఉంటాయిగా, చాలా ఉంటాయిగా మనకి, బట్టలు కొనుక్కోవడమో లేకపోతే షో కొనుక్కోవడమో బుక్స్ కొనుక్కోవడమో ఇలాంటి మినిమం 10,000 వేసుకున్నాను నెలకి, వేసుకుంటే 1,20,000. సో టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే ఇదంతా కలిపి 11,55,000. ఇది జాబ్ చేయకుండా ఉంటే, మీకు జాబ్ రాలేదనుకోండి, జాబ్ చేయకుండా ఉంటే 11,55,000 వరకు రఫ్లీ ప్లస్ ఆర్ మైనస్ రఫ్లీ మనకి అంత ఖర్చు అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ కనుక మీకు జాబ్ దొరికితే, మీరు లక్కీగా ఉండి మీ తలరాత బాగుండి జాబ్ దొరికితే, మనం ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ తీసేద్దాం, దీంట్లో నుండి 6 lakhs తీసేస్తే స్టిల్ మీ ఖర్చు 5,55,000, అంటే రఫ్లీ మోర్ ఆర్ లెస్ 6 lakhs అనుకోండి. ఓకే, మీకు అంత బాగుంది, అంత మీ ప్రాసెస్ మీరే చేసుకుంటున్నారు, మీకు రాగానే జాబ్ కూడా దొరికింది, అలాంటి కేసులో రఫ్లీ 6 lakhs మైండ్లో పెట్టుకోండి. ఓకే, వర్స్ట్ కేస్ సినారియోలో చూద్దాం ఏమేమి ఉందో. టూరిస్ట్ వీసా మీరు చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు మీ ఏజెన్సీ దగ్గరకో ఏ కన్సల్టెంట్ దగ్గరకో వెళ్ళారనుకోండి, వాళ్ళు మినిమం 1 lakh వేసేస్తారు ఇండియాలో ఈజీగా, రైట్? నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ 60K రఫ్లీ అనుకుందాం. లాయర్ ఫీజు, మీకు మంచి లాయర్ చీప్గా దొరకలేదు, మీ టైం బాగలేదు, కానీ ఏదో ఒక లాయర్ దొరికాడు చేస్తా అన్నాడు, సో అప్ టు 1.5 lakh మినిమము అనుకుందాం ఇక్కడ. ఓకే, ఎనీవేర్ ఫ్రమ్ 1,000 to 1 lakh to 1,50,000 అనుకుందాం. వర్స్ట్ కేస్ సినారియోలో 1.5 lakh వేస్తాను అనమాట. యూనివర్సిటీ ఫీజు స్టిల్ రిమైన్స్ ద సేమ్. ఓకే, అది మన టైం బాగున్నా బాగోలేకపోయినా దాంట్లో ఫీజు స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అట్లాంటి చిన్న
తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీస్లో కాకుండా కొంచెం ఎక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీస్లో దొరికింది అనుకోండి, ఆ టైంలో కొంచెం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫీజు. ఓకే, సో ఫుడ్ అండ్ అకామిడేషను సేమ్ క్యాల్కులేషన్ వేసాను ఇక్కడ కూడా. 50K × 12 6 lakhs. మిస్లేనియస్ కూడా సేమ్ వేసాను అనమాట. సో ఇక్కడ టోటల్ 13,55,000. వర్స్ట్ కేస్ సినారియో అంటే ఇందులో మీకు జాబ్ రాలేదు అని నేను ఒక సినారియో క్రియేట్ చేశాను అనమాట. మీరు అంటే వచ్చిన ప్రతి వాళ్ళకి జాబ్లు వస్తాయని గ్యారంటీ లేదు, నెంబర్ 1 అది గుర్తుపెట్టుకోండి. కొంతమందికి వచ్చిన 1 monthలోనే రావచ్చు, కొంతమందికి వచ్చిన 6 నెలల్లో రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. సో ఆ సినారియోస్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పేసి, ఏ సినారియో వచ్చినా కానీ మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో బెస్ట్ కేస్ సినారియోలో మీకు 5-6 lakhsలో అయిపోద్ది. వర్స్ట్ కేస్ సినారియోలో మీకు 13 to 14 lakhs వరకు అవుతుంది. 1 whole year ఎడ్యుకేషన్ ఇన్ పోర్చుగల్ విత్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్, లాయర్స్ ఫీజ్, అకామిడేషన్ అండ్ యూనివర్సిటీ ఫీజ్ అనమాట. ఇంకొకటి కింద ఏం చెప్తున్నా అంటే నోట్, లర్నింగ్ పోర్చుగీస్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్స్ ఈజీలీ. అంటే ఇక్కడ మనకి పోర్చుగీస్ అనే లాంగ్వేజ్ని మనం నేర్చుకున్నట్టయితే మనకి జాబ్స్ తొందరగా రావడానికి 6 నెలల్లో వచ్చే జాబ్ 2 నెలలకే వచ్చేయచ్చు అనమాట. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు పోర్చుగీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ప్రయత్నిస్తుంటే. సో ఇదొకటి. సో ఇదేంటంటే అవేర్నెస్ అనమాట. అవేర్నెస్లో నేను కన్సిడరేషన్స్ అండ్ రీసెర్చ్, ఈ థాట్ అసలు మీ మైండ్లోకి వచ్చే ముందే మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఓకే నేను వెళ్ళాలని డిసైడ్ అవుతున్నాను, నేను ఏమేమి చూడాలి, అక్కడికి ఒక కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు అసలు ఏం కన్సిడర్ చేసుకోవాలి, కష్టాలు ఎలా ఉంటాయి, సుఖాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మీరు మీ తరపు నుండి కొంచెం రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. ఈ లిస్ట్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్డ్ కనుక చాలామంది కొన్ని తట్టుకోగలరు, కొన్ని తట్టుకోలేరు. ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు కొన్ని తట్టుకోగలరు, కొన్ని తట్టుకోలేరు. సో మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు అన్నది మెంటల్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఒక చెక్ లిస్ట్ లాంటిది తయారు చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ వెదర్ కండిషన్స్. సమ్మర్లో కొంచెం మీరున్న ప్లేస్ని బట్టి సమ్మర్లో కొంచెం ఎక్స్ట్రీమ్గా పర్లేదు, సమ్మర్ అయితే పర్లేదు ఎందుకంటే మనకు అలవాటే కనుక. అదే వింటర్ అయితే కొంచెం మీరు సెంట్రల్ పోర్చుగల్లో, నేను ఉన్నట్టు సెంట్రల్ పోర్చుగల్లో అలా ఉంటే మీరు అప్ టు -2, -3 వరకు కూడా వెళ్తుంది టెంపరేచర్స్. నైట్లో చల్లగా ఉంటుంది అనమాట. ఒక వింటర్ టైంలో మాత్రమే, మిగతా డేస్ అంతా చాలా బాగానే ఉంటుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్దేమో లాంగ్వేజ్ బ్యారియర్ మీకు ఎక్కడొస్తుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు జాబ్ వెతకడానికి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుంది. సో లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ రూల్స్. దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, మనం కంట్రోల్ చేయలేము, గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు. ఓన్లీ పొలిటికల్ పీపుల్ మాత్రమే కంట్రోల్ చేయగలరు. సో ఏంటంటే ఈరోజున్న రూలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏంటి రూల్ అంటే 5 yearsలో మీకు PR వస్తుంది, 5 yearsలో మీకు సిటిజన్షిప్ వస్తుంది అని, అది టుడేస్ రూల్. ఓకే, అది ఎప్పటి నుండో ఉంది, కానీ రేపు పొద్దున అది మారొచ్చు, 10 years కావచ్చు. ఓకే, సో ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. 10 years కావు, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అది ఒకవేళ అయితే ఏంటి అని మీరు డిసైడ్ అయిపోయి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఇవి రెండు కలిపి మనం మాట్లాడుకోవచ్చు. ఫైనాన్షియల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎలా వస్తాయంటే, మనకి ఎన్ని జాబులు ట్రై చేసినా కానీ జాబులు రావన్నమాట. ఎందుకంటే బికాజ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ, చేంజ్ ఆఫ్ వెదర్ కానీ, ఇవన్నీ ఇంటర్లింక్డ్. మళ్ళీ హోమ్ సిక్నెస్, ఇది కూడా ఇంటర్లింక్డే. సో ఇవన్నీ లిటరల్లీ ఎలా అంటే, మనకి జాబ్ లేదనుకోండి, డబ్బులు లేవనుకోండి, అక్కడ నుండి మనకి ఫైనాన్షియల్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, హోమ్ సిక్నెస్ స్టార్ట్ అయిపోద్ది. ఇమీడియట్గా మనం ఫోన్ చేసినప్పుడల్లా మనం కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఫ్యామిలీలో కూడా, వాళ్ళని కూడా బాధ పెట్టలేము కదా మన కష్టాలు ఇక్కడ చెప్పి. వాళ్ళు ఏదో మనం ఫారిన్కి వెళ్ళి ఏదో చేస్తున్నాము అని నలుగురితో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఎలా చెప్పగలము మేము ఇక్కడ సఫర్ అవుతున్నామని చెప్పేసి. సో
వాటిని కూడా కన్సిడర్ చేసుకోండి. ఫైనాన్షియల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. జాబ్ అంతా బాగా కరెక్ట్గా ఉందనుకోండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ అంతా ఉండకపోవచ్చు, మెంటల్ స్ట్రెస్ కూడా ఉండకపోవచ్చు. కానీ హోమ్ సిక్నెస్ అనేది చాలా కామన్. మీరు ఒక్కరే వచ్చినట్టయితే హోమ్ సిక్నెస్ అనేది చాలా కామన్ అన్నమాట. సో మీరు ఇంతకుముందు ఒక్కరే ఎప్పుడు ఉండలేనట్టయితే కొంచెం దాన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. తర్వాత హెల్త్ ఇష్యూస్, మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఈ కోల్డ్ కండిషన్స్లో ఈ వెదర్కి మీరు సర్వైవ్ అవ్వగలరా అన్నది చెప్పి ఒకసారి ఆలోచించుకొని దాని గురించి కూడా రీసెర్చ్ చేయండి. ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే, మీరు విజిట్ వీసా నుండి స్టడీ వీసాకి కన్వర్ట్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఫైనాన్సెస్ ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఆ ప్రాసెస్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసాం. త్రూ లాయర్ చేసుకుంటే బెనిఫిషియల్ అన్నమాట. ఇది ఎంతోమందికి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.